వెల్కమ్ టు అవర్ ఛానల్ పంతుల రామమూర్తి. జ్ఞాన ప్రసూనాః శ్రేయో మార్గం ప్రేమో మార్గం. అత్యాశ్రమి శ్రీకాళహస్తి. ఏ మార్గంలోనైతే వెళితే సంసార చక్రంలో పడి బాధపడకుండా ఉంటావో అదే శ్రేయో మార్గం. దేనినైతే ఆశ్రయించి సంసార చక్రంలో పడి బాధపడతావో అదే ప్రేమో మార్గం అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. సద్గురు స్నేహం అంటే పులి నోట్లో తలకాయ పెట్టడమే అవుతుంది. మౌన భాషణానికి అలవాటు పడితే దైవవాణి తప్పకుండా నీవు వింటావు. కానీ అది చాలా కష్టం. ఆ మౌన భాషణం అనేటువంటిది ఒక సద్గురు సుబ్రహ్మణ్య గారికే చెందింది. ఆ మౌనంతో గురువుగారు శిష్యులలో తన శక్తిని ప్రవేశపెడతాడు. అది శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి సద్గురు సుబ్రహ్మణ్యం యొక్క గొప్పతనం. ఈ ప్రపంచమే ఒక కళ అని భావించడమే జగత్ కళ. తెల్లటి కాన్వాస్ మీద తెల్ల రంగుతో బొమ్మ గీస్తే ఉపయోగం ఉందా? ఉపయోగం ఉండదు. అదే తెల్లటి కాన్వాస్ మీద రంగు మారినట్లయితే చిత్రం అనేటువంటిది ఏర్పడుతుంది. జగత్ అనేటువంటి చిత్రానికి తెల్లని రంగు మహాశివుడు, రంగు మారితే పార్వతి, మాయామయి మాయాతీత అయినటువంటి పరమేశ్వరి మాత్రమే జ్ఞాన ప్రసూనాంబ. వ్యక్తమైనాడు కాబట్టి వ్యక్తి అయ్యాడు. బాహ్య వ్యక్తిత్వానికి, పాత్ర పోషణకి వాల్మీకి రామాయణం అనేది మనకు అవసరం. ఆంతరంగిక వ్యక్తిత్వానికి, వికాసానికి జ్ఞాన వాసిష్టం, జ్ఞాన ప్రసూనాలు అనేటువంటిది ప్రతి ఒక్కడికి కూడా అత్యవసరం. భగవద్గీతను విన్నటువంటి అర్జునుడు కింద పడేసినటువంటి బాణాలను తీసుకొని విజయాన్ని సాధించాడు కదా. అదే భగవద్గీతను విన్నటువంటి మనం మీసాలు గడ్డాలు పెంచుకొని అనేకమైనటువంటి కష్టాలకు లోనవుతూ ఉన్నాం. అంటే ఆచరణ కానీ ఆర్తి కానీ మనలో లేనే లేదు. భగవద్గీతను చదివావు, చెప్పావు, అంతే. నీలో ఆర్తి లేదు, ఆచరణ లేదు. భగవద్గీత అంటే అది మత గ్రంథం కానే కాదు. మానవుడి యొక్క సమస్య పరిష్కార గ్రంథం. నీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా కానీ, చివటికి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చినా కానీ భగవద్గీతలో ఏ ఒక్క శ్లోకాన్ని చదివి నువ్వు అర్థం చేసుకుంటే చాలు, నీ జీవితం నిలబడ్డట్టే. అంత గొప్ప శక్తి ఉంది భగవద్గీతలో. ప్రపంచం అనేటువంటిదే ఒక పెద్ద రూపాయి నాణెం. దానికి బొమ్మ బొరుసు ఎవరో తెలుసా? మహాశివుడే జీవుడిగా దేవుడిగా మారాడు. బొమ్మ బొరుసు అంటే జీవుడు దేవుడిగా మారినటువంటి వాడు ఆ మహాశివుడు. ఎన్నో వేదాంత గ్రంథాలని, ఎన్నో విషయాలని సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఈ భారత జాతి ఔన్నత్యం కోసమని వివరిస్తూ ఉన్నారు. ఆయనలో ఏదో మానవాతీతమైనటువంటి దైవశక్తి ఉంది. ఎందువల్ల వచ్చింది ఆయనకు? అదంటే రమణ మహర్షి యొక్క సాంగత్యం, జిల్లెళ్ళమూడి అమ్మవారి యొక్క కృపాకటాక్ష వీక్షణాలు, వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క అనుగ్రహం, ఆయన శిష్యుడైనటువంటి హిమాలయ యోగి ఆయన యొక్క మంత్రబలం, వీరయ్య గారి యొక్క మంత్రబలం, ఇలాంటివన్నీ కలిపి సద్గురు సుబ్రహ్మణ్యం గారి దగ్గర ఉన్నాయి. దాంట్లో డౌట్ ఏం లేదు. ఇప్పుడు 95 సంవత్సరాల వృద్ధుడు పాపం ఆయన దగ్గరికి ఎంతోమంది విలేకరులు, ఎంతోమంది విదేశాల నుండి కూడా వస్తూ ఉన్నారన్నమాట. చూడండి, ఒక్క ముసలాయన మాటలు వినడానికి విదేశాల నుండి వస్తున్నారు అంటే ఏదో పవర్ ఉంటేనే. మన దేశంలో ఉన్నటువంటి, మనకు దగ్గరలో తిరుపతి దగ్గర శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి సద్గురు సుబ్రహ్మణ్యం గారిని దర్శించి తరించండి. మీకేమైనా కానీ మానసిక శారీరక ఇబ్బందులు ఉన్నట్లయితే ఆయనతో చర్చించి సమస్య పరిష్కార మార్గాన్ని కనుగొని జ్ఞాన ప్రసూనాన్ని అందుకోండి. ఈ వీడియోల వల్ల
నాకేం ఉపయోగం లేదు. చెప్తున్నాను కదా, నాకు మనశ్శాంతి మాత్రం ఉంది వీటి వల్ల. కారణం ఏంటి అంటే, సద్గురు సుబ్రహ్మణ్యం గారు చెప్పినటువంటి వాటిని నేను చదువుకొని మీకు చెప్తున్నా అంతే. నా గొప్పతనం ఏమీ లేదు దీంట్లో. వినుకొండలో ఒక కళాశాలలో సంస్కృత అధ్యాపకుడిని. ఖాళీ టైంలో అంటే పిల్లలకు పాఠాలు చెప్పినప్పుడు కాకుండా మిగిలినటువంటి టైంలో ఈ విధంగా రోజుకి 2-3 వీడియోలు తీసి జ్ఞాన ప్రసూనాల్ని చెప్తూ ఉన్నా. అది గురువు గారు సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క ఆజ్ఞ. నా కర్తవ్యం పూర్తయిన తర్వాతనే, పిల్లలకు పాఠాలు చెప్పిన తరువాతనే ఇటువంటివి చేస్తూ ఉన్నా. కాబట్టి మన వీడియోలన్నీ కూడా మానసిక ప్రశాంతతను కలిగించేటువంటివి. అందువల్ల ఇవన్నీ కూడా ఉదయాన్న 6:30 కానీ, సాయంత్రం పూట అన్నం తర్వాత నిద్రపోయేటప్పుడు టీవీలు కట్టేసేసి చూడండి. తప్పనిసరిగా మీకున్నటువంటి కష్టాలు, మానసిక శారీరక ఇబ్బందులు తొలగిపోయి మనశ్శాంతి అనేటువంటిది ఉంటుంది. ఎందుకంటే నీకు ఎంత డబ్బున్నా, చదువున్నా కానీ, సౌందర్యం ఉన్నా కానీ మనశ్శాంతి లేకపోతే అవన్నీ పోయినట్లే. ఏ టైంలో ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుందో తెలియదు. అటువంటి ఆత్మహత్యను కూడా మాన్పించేటువంటివే ఈ జ్ఞాన ప్రసూనాలు. ఇవన్నీ కూడా మీరు ప్రతిరోజు కూడా వింటూ ఉన్నట్లయితే మానసిక ప్రశాంతత అనేటువంటిది ఏర్పడుతుంది. ఇంకొక చిన్న విషయం, బాపట్ల దగ్గర ఉన్నటువంటి జిల్లెళ్ళమూడి అమ్మవారు అందరమ్మ, ఆమె ఇంటికే అందరి ఇల్లు అనేటువంటి పేరు పెట్టింది. ఇప్పటికి కూడా అంతే, అందరి ఇల్లు అని ఉంటుంది అన్నమాట. ఆమెకు ఉన్నటువంటి యావదాస్తిని ప్రజలకే దారాదత్తం చేసింది. ఎంతమంది పోయినా కానీ, ఎన్ని వేల మంది పోయినా కానీ భోజనం అక్కడ ఫ్రీ. చదువు సంస్కృతం, తెలుగు ఉంటాయి అక్కడ. ఇప్పుడంటే కంప్యూటర్ ఇవి కూడా పెట్టారట. చదువుకునే పిల్లల దగ్గర ₹1 కూడా తీసుకోరు. కేజీ టు పీజీ అంటే ఇంతకుముందు 6th నుండి డిగ్రీ వరకు ఉంది. ఇప్పుడు ఇంటర్మీడియట్ నుండి డిగ్రీ వరకు ఉందన్నమాట అక్కడ. మీకు తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే, ఈ తెలుగు, సంస్కృతం, కంప్యూటర్ నాలెడ్జ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నట్లయితే పిల్లల్ని అక్కడ చేర్పించండి. ముఖ్యంగా పేద పిల్లల్ని, మధ్యతరగతి పిల్లల్ని అక్కడ చేర్పించండి. అక్కడ చదువుకున్నటువంటి వాళ్ళు ఎంతోమంది దేశ విదేశాలలో స్థిరపడ్డారనమాట. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, తర్వాత ఈ సివిల్ సప్లై వాటిల్లో సివిల్ సర్వీసులు రాసుకొని స్థిరపడ్డటువంటి వాళ్ళు ఉన్నారు. మహానుభావుడు ఎన్టీ రామారావు గారి యొక్క దయ వల్ల సంస్కృతం, తెలుగు వాళ్ళకి ఈరోజు మిగిలినటువంటి ఉద్యోగాలు కూడా చేయడానికి అవకాశం వచ్చిందనమాట. కాబట్టి బయటి కాలేజీల్లో ఫీజులు కట్టలేక బాధపడుతూ ఉన్నటువంటి పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే జిల్లెళ్ళమూడి అమ్మవారి ఆశ్రమంలో చేర్పించండి. తప్పనిసరిగా తక్కువ ఖర్చుతోటి, తక్కువ సమయంలో వారి జీవితాలు బాగుపడతాయి. ఒకసారి అందరూ కూడా బాపట్ల దగ్గర ఉన్నటువంటి జిల్లెళ్ళమూడి అమ్మవారి ఆశ్రమం అంటే అందరి ఇల్లు, ఆశ్రమం కాదు, అందరి ఇల్లది, మనందరి ఇల్లది. అక్కడికి పోయి భోంచేసి, ఆమె చెప్పినటువంటి ఆణిముత్యాలు ఎన్నో పుస్తకాలు ఉన్నాయన్నమాట. ఆమెలో దైవశక్తి ఉంది. అన్నపూర్ణామాత యొక్క స్వరూపం ఆమె. అరుణాచల మహర్షి, రమణ మహర్షి, ఆమె 5 సంవత్సరాల అమ్మాయి ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్తే, అమ్మ అందరమ్మ నన్ను చూడటానికి వచ్చావా అన్నాడు ఆయన, రమణ మహర్షి. చూడండి, ఆయన యొక్క వాక్శక్తి ఈరోజు అందరమ్మ అయిపోయింది. విశ్వజనని, జగజ్జనని అయిందన్నమాట ఆమె. ఆమె దగ్గర ఎన్నో శక్తులు ఉన్నాయి. దైవం ఎప్పుడూ కూడా బయట పెట్టలే ఆ శక్తుల్ని. మామూలు మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు ఏది అడిగినా కానీ నీ మొహాన్ ఉన్నట్లు జరుగుతుంది నానా, అంతేగాని వెళ్ళి ముందు అన్నం తినరా అని చెబుతుంది అనమాట. సుబ్రహ్మణ్యం గారేమో జ్ఞాన ప్రసూనాలు, మానసిక ప్రశాంతతనిచ్చే మాటలు చెబుతారు. జిల్లెళ్ళమూడి అమ్మవారి దగ్గర కడుపు నిండా అన్నం పెట్టి పంపిస్తుంది. కాబట్టి జిల్లెళ్ళమూడి వెళ్ళి అందరమ్మ ఇంట్లో, అందరింట్లో భోజనం చేసి, అక్కడ మీకు తోచింది ఏదో వాళ్ళకి పబ్లికేషన్స్ ఉన్నాయి, ఎన్నో పుస్తకాలు, విలువైన పుస్తకాలు తీసుకొని మీకు తోచింది ఏదో ఇచ్చి, అలాగే శ్రీకాళహస్తిలో ఉన్న సద్గురు సుబ్రహ్మణ్యం గారిని దర్శించి తరించండి. ఎందుకంటే అవధూతలు, జ్ఞానులు, మహర్షులు వీళ్ళు అవతారాలు ఎప్పుడు చాలిస్తారో తెలియదు అనమాట. వాళ్ళ ఇష్టం అది, ఇంతకాలం ఉండాలి అనుకుంటారు. ఈ లోపే మనం వాళ్ళని చూస్తే చాలు, మన జన్మ ధన్యమైనట్లే. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఉల్లాపంతుల రామమూర్తి. నమస్తే.